హలో ఎవ్రీవన్, ఇవాల్టి వీడియోలో అయితే మనం ఒక టేస్టీ రైస్ ఐటమ్ అయితే చూడబోతున్నాము. అదే పెసరపప్పు అన్నం. చాలా క్విక్గా అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ, అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్, అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకున్న తర్వాత టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, వెజిటేబుల్స్ అనేవి మీకు ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్కల్ని. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ముక్కలన్నీ కొంచెం మగ్గి ఉంటాయి. సో గ్రీన్ పీస్ సిస్టమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి. ఎసురుకైతే వాటర్ ముందే బాయిల్ చేసి పెట్టుకుంటే మనకి వెంటనే కుక్ అయిపోతుంది. అందుకే వాటర్ని ముందుగానే మెజర్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకుంటే దానికి 2 కప్స్ వాటర్ అయితే పడతాయి. ఎసురు అదైతే సరిపోతుంది. దాన్ని ముందుగానే మెజర్ చేసుకొని మనం బాయిల్ చేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పెసరపప్పు అన్నం రెడీ. సో చాలా క్విక్గా అయితే అయిపోతుంది. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.